జాయింట్ ఇది తమ్ముడితోటి. ఇక ఈ వీడియో చాలా పోవాలని కోరుకుంటున్నాం. చంద్రపూర్ ట్రిప్ తమ్ముడితోటి. చాలా రోజుల సార్ మహేష్ అన్న వెళ్దాం అంటుంది కానీ అనివార్య కారణాల వల్ల వెళ్ళకపోతున్నాం. సారీ అన్న. హాయ్ కాకా, శ్రీధర్ కాకా, హౌ ఆర్ యూ? ఫీల్ ఇలా ఎట్లుంది చంద్రపూర్ ట్రిప్? చంద్రపూర్ ట్రిప్కి రెడీ అయ్యాడు శ్రీధర్ కాక. ఇంకా ఉన్నాడు తమ్ముడు, వీడియో చేస్తాడు ఈరోజు. వీడియోగ్రాఫర్ తమ్ముడు. ఈ తమ్ముడు ఆధ్వర్యంలో చంద్రపూర్ ట్రిప్ అనేది చాలా విజయవంతం చేయాలనుకుంటున్నాం. కార్ చిన్నగా అయింది బ్రో, పెద్ద కార్ మాట్లాడుతున్నాం. మా ఫ్రెండ్ ఉన్నది, ఇది ఇన్నోవా, మధు ఎట్టిగా ఉంది, రెండు ఉన్నాయి. చెప్పాను. ఓకే, మా శ్రీధర్ కాక వేరే వాళ్ళతో మాట్లాడుతాను, డిస్టర్బెన్స్ అంటాను. ఇక మేము ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తున్నాం. ఎన్ని కిలోమీటర్లు టెంపుల్? ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్, 160 కిలోమీటర్. శ్రీధర్ కాక చూడండి, మా మధు. మేము ఇప్పుడు మంచిర్యాల స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో అనుకోకుండా మహేష్ అయినా కూడా గ్రేటే, మధ్యలో కూర్చున్నాడు. 160 కిలోమీటర్ల జర్నీలా ఇక్కడ అవుట్ సైడ్ షూటింగ్ టైం ఉన్నాయి. ఏడ వర్క్ చేసుకుంటాము, ఈడ కూర్చుంటాం, ఎరగా కూర్చుంటాం, ఏడ కూర్చుంటాం. అర్థం మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మాతో ఇప్పుడే కొత్తగా కిరణ్ అన్న జాయిన్ అయ్యాడు. చంద్రపూర్ మహారాష్ట్ర ట్రిప్. అసలు యాక్చువల్లీ మేము అనుకునేది ఏంటంటే అనుకోకుండా ఒక్కటి అనుకుంటే ఒకటైనట్టు. అసలు ఎంత ప్లాన్ వేసినా ఒక్కటి కూడా సక్సెస్ కాలే. అన్వాంటెడ్ ప్లాన్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ మాత్రం కరెక్ట్ అయింది. ఎవరు ఫోన్ చేస్తారు, ఖచ్చితం మేము వస్తాం అన్నారు. అసలు నేను, శ్రీధర్, నవీన్ అనుకున్నాం ఫస్ట్ ప్లాన్. తర్వాత విష్ణు ఫోన్ చేస్తే విష్ణు వస్తా అన్నాడు, విష్ణు యాడ్ అయ్యాడు. తర్వాత అనుకోకుండా మహేష్ ఫోన్ చేసిన, మిరాకిలే అసలు. మహేష్ ఫోన్ చేస్తే ఆడు అప్పుడే స్నానం చేసి రెడీగా ఉంటే పోదామంటాడు. మళ్ళీ రామకృష్ణ ఫోన్ చేసిన, కాకా సెల్ఫీ పోదామని డ్రైవింగ్ వెహికల్ తీసుకుని కాక కూడా ఓకే అన్నట్టు. రామకృష్ణ హాయ్ చెప్పు. హాయ్ గైస్. అసలు సడన్ గా అనుకోకుండా అందరం ఒకాయం. మాకు లాస్ట్ లో ఆడైంది కిరణ్ అన్న. కిరణ్ అన్నది పెట్టు. నేను రాననుకున్నా అని పక్క స్టార్ట్ అయినాం. ఇది నేషనల్ హైవే. ఇక్కడ మనకి ఉగాది నూతన సంవత్సరం తర్వాత ఇది మొదటి మా ట్రిప్. ఈ చంద్రపూర్ వెళ్తున్నామంటే మంచిర్యాల నుంచి చంద్రపూర్ మొదటి ట్రిప్ ఇది. మధు, రామకృష్ణ, తమ్ముడు నవీన్, విష్ణు, శ్రీధర్ కాకదుడు. ఈయనకు మొత్తం అన్ని డౌట్లు, ఇది అక్కడక్కడ డౌట్లు అని అవసరం లేదు. కిరణ్ అన్న చూడు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎట్లా చెప్తాడు. ల్యాప్టాప్ కూడా ఉంది. పోతాను తమ్ముని ఎప్పటి నుంచో తమ్ముతో ఒక వీడియో చేద్దాం అనుకుంటే అది అలవట్లేదు. ఈరోజు అది ఆ దేవుని కృప వలన ఈరోజు సెట్ అయింది. మోస్ట్ బిజీ పర్సన్. పూజ చేసిన తర్వాత దేవుని పూజ చేసుడు వెంటనే ఒక కాల్ వచ్చింది. ఇక దేవుడు అట్లా ఇక్కడికి రప్పించుకుందామనో మరి లేదో తెలియదు కానీ అది ఇక్కడ మన మధు రూపంలో ఒక కాల్ వచ్చింది, మనం చంద్రపూర్ వెళ్దామని. విష్ణు పాడుద్దాం. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం మింగిని కరిగించింది, కరిగించింది. శ్రీధర్ కాక వాడతలేడు, శ్రీధర్ కాక వాడాలి పాట. తానూరు పెళ్ళి రాలేదు. లిప్సింగ్ చేస్తారా? దారిలో
దిగుతలే నేను కూడా వస్తాను. లేవా ఏమేం కొన్నావు అన్నది చూపించాలా ఇది కాకా ఎవరిది అట్లా తీసింది ఆగా గట్ల దగ్గర కట్టినావు రామచిలిక పిలిచాను ఈ వేళ. కానీ ఆ బర్లపాలు విండొచ్చిండు కాగా ట్రైన్ లేదు మా టైంకు ట్రైన్ లేదు. ట్రైన్ లేకపోతే మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చినావు చంద్రపూర్. బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ రాజూరు దాకా వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఆసిఫాబాద్ దాకా వచ్చి రాత్రి 11 అయింది. 1:30కు మంచిరాళ్ళు ఉన్నావు రాత్రి. మీరు అదే స్కూటీ పట్టుకొని కొడతా అయిపోయి. అది రోడ్ మంచిగా లేదు, అప్పుడు రిటర్న్ నడుస్తుంది. ఇక్కడ తీసుకో చేయాలి. అదే అనేది ఒకసారి చేసి ఆయన వాట్సాప్ పెట్టా. జంతువులు వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వద్దని పైనుంచి పోవడానికి సీదా పోనిచ్చే కాక ఎట్లా పోతాము? సీదా పోతే బటికి మిగిలిపోతాయి. టెన్షన్ లేదు. సాతగా కొడుకు బలార్పూర్ పేపర్ మీద ఇదేనా 3 ముక్కలు? 3 ముక్కలు గెలిచిన. అందరు దిగారు ఫ్రెండ్స్. అట్లా ఆడుకోదాం మనం. అట్లా ఇక్కడి నుంచి తీసుకో. తమ్ముడు తీసేది మన దిగుతున్న అందరు కార్లకి వెళ్ళి. ఇదే మన వెహికల్. ఇదే బడ్జెట్ బస్. 13వ శతాబ్దంలో గోండు రాజు సూర్య మరణానంతరం అతని కుమారుడు కండక్య బల్లాల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ యువరాజు శరీరం అంతటా కణితులుండేవి. అతని భార్య అతని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఏ చికిత్స చేసినా కానీ యువరాజుకి ఆ వ్యాధి అనేది నయం కాకపోయింది. అంతటితో కలత చెందిన రాజు భార్య ఏం చేసిందంటే, ఇప్పుడు సిరిపూర్ను వదిలిపెట్టి మనం వార్ధకు ఉత్తరం వైపు ఉన్న నది ఒడ్డున మనం అక్కడ నివసించుదామని రాజును ప్రేరేపించడంతో రాజు తన భార్య మాటలకి ఓకే అని అక్కడి నుండి అతను బల్లాల్పూర్ అనే కోటను నిర్మించాడు. ఏది వార్ధకు ఉత్తరం వచ్చి అక్కడ బల్లాల్పూర్ అనే ఒక కోటను నిర్మించాడు. ఒకరోజు రాజు బల్లాల్పూర్కు వాయువ్యంగా వేటకెళ్ళాడు. అతనికి దాహం వేసి నీటి కోసం జూర్పత్ నది ఎండిపోయిన పడవద్దకు వచ్చాడు గుర్రం పైన. అక్కడ ఒక రంధ్రం నుండి నీరు కారుతుండగా చూసి ఆ నీరు తాగి ముఖం చేతులు కడుక్కున్నాడు. ఆ రాత్రి అతను తన జీవితంలో మొదటిసారిగా గాఢంగా నిద్రపోయాడు. ఎందుకంటే వ్యాధి వలన అతనికి నిద్ర కూడా సరిగా వెళ్ళేవాడు కాదు. ఎక్కడికి పోతే అక్కడ అది మాట్లాడుతాం. మరుసటి రోజు ఉదయం తన భర్త శరీరం పైన ఉన్న అనేక కణుతులు మాయమవడం చూసి రాణి చాలా ఆనందపడింది. ఎందుకంటే ఎన్ని వైద్యాలు చేసిన నయంగాని వ్యాధి ఈ విధంగా తొలగిపోవడంతో రాణి చాలా ఆనందపడింది. రాజును విచారించగా రాజు జరిగినట్టు నేను నీరు తాగి ముఖం కడుక్కున్న ఈ జర్పత్ నీటి వల్లే ఈ అద్భుతమైన స్వస్థత కలిగిందని తెలిసింది రాజుకి. అతను దహం తీర్చుకున్న ప్రదేశానికి తనను తీసుకెళ్ళమని రాణి రాజును కోరింది.
రాజు రాణి ఇద్దరు కలిసి జర్పత్ వైపు బయలుదేరారు. జర్పత్ నది వైపు. కొద్దిసేపటికే వాళ్ళు తో ముఖం కడుక్కొని వాటర్ తాగాడు. అక్కడికి చేరుకున్నారు. అక్కడ గడ్డి ఇసుకను తొలగించగా గట్టి బండరాయి పై నీటి నిండిన 5 ఆవు పాదముద్రలు కనిపించాయి. ఆ ప్రదేశంలోని నీటిని ఊట అక్షయమైంది. అక్కడ ఊట అనేది కనబడింది ఆ ప్రదేశంలో. ఆ ప్రదేశం పవిత్రమైనది. అది త్రేతాయుగ ఖ్యాతిగాంచిన ఆచలేశ్వరుని తీర్థం. రాజు ఆ నీటిలో స్నానం చేయగా అతని శరీరంపై ఉన్న మిగిలిన కణుతులన్నీ కూడా మాయమైపోయాయి. ఈ విధంగా ఈ ఆలయ చరిత్ర ఉంది. చంద్రపూర్లోని ఈ మహంకాళి మందిరం ఒక చంద్రపూర్కి ఒక చిహ్నం లాంటిది. ఇది చంద్రపూర్కు ప్రతిష్టాత్మకమైనది మరియు ప్రజల హృదయాల్లో దీనికి ఒక విశిష్టత స్థానం ఉంది. మా సైడ్ ఎక్కువ రాదు. ఈ భవాని మాల వేసిన వాళ్ళు వస్తారు. మధు భవాని మాల వేస్తారు కదా, వాళ్ళు వస్తారు దర్శనం. తమ్ముడు రామకృష్ణ దసరా నవరాత్రులు ఉంటాయి. భక్తులు ప్రతిరోజు మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. మంగళవారాలు సందర్శించడానికి ప్రత్యేకమైన రోజులు. ఈ కాళికాంకాళిని మందిరంలో 2 విగ్రహమూర్తులు ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ విధంగా వెళ్తూ కనబడుతుంది అమ్మవారు. లైవ్లో చూడొచ్చు అమ్మవారు మనకి ఎలా సాక్షాత్ దర్శనమిస్తున్నారు. ఇది ఎంట్రన్స్లో అండి. ఇక్కడ ఏనుగు విగ్రహాలు ఉంటున్నాయి. స్టార్టింగ్లో మన వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని పైకి ఎక్కుతున్నారు. ఇదండి ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాం. ఇదండి ఆలయ ప్రాంగణం. చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనకి. చూస్తే ఆలయ గోపురం కానీ ఆ కాలం నాటి కళా వైభవం ఇక్కడ మనకి ఈ ఆలయంలో మనం కనబడుతుంది. అమ్మవారిని పండుకున్నట్టు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అది క్లోజ్ చేశారు. అందరు పైనుండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు విశ్రాంతి విగ్రహం అనేది ఇక్కడ ఉంటుంది. అందరు పైనుండే దర్శించుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా క్లోజ్ చేశారు మనకి తెలియదు. పైనుంచి అమ్మవారికి దర్శించుకొని అక్కడ చూస్తే కనబడుతుంది మనకి అమ్మవారిని చూస్తాం. అమ్మవారు ఇక్కడ ఎంట్రన్స్లో ఉండి ఈ ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతత ఉందండి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి లైవ్లో కనబడుతుంది ధ్వజస్తంభం. ఇక్కడ దీపం అనేది వెలిగిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ CCTVలో అమ్మవారు పండుకున్న విగ్రహం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఎందుకంటే భక్తులని లోపలికి అలో చేయనిట్లేదు. అది విగ్రహం అనేది ఇక్కడ మనకి CCTV ద్వారా ఇక్కడ మనకి డిస్ప్లే పైన కనబడుతుంది అమ్మవారి విగ్రహం అనేది. ఇది ముఖద్వారం అండి. అమ్మవారు విశ్రాంతి తీసుకున్న విగ్రహం అనేది ఇక్కడ మనకి డిస్ప్లే పైన కనబడుతుంది. స్టార్టింగ్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేవారు కానీ ప్రజెంట్ అలో చేయట్లేదు. ఇదే అండి తమ్ముడు అమ్మవారితో ఫోటో దిగుతున్నాను. ఇదండి ఆలయ గోపురం పైన ఇక్కడ మనకి ఏనుగు విగ్రహాలు అనేది చెక్కారు. చూస్తే మనకు కనబడుతుంది. గుర్రం కూడా ఉన్నాయి. చాలా రకాల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ చందన గణపతి అండి ఇక్కడ మన ఆలయ ప్రాంగణంలో ఉంది. చందన గణపతిని మన రామకృష్ణ దర్శించుకుంటున్నారు. అలాగే మనకి కొంచెం ముందుకు వస్తే స్టార్టింగ్లో ఇక్కడ మనకి హనుమాన్ విగ్రహం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఇది హనుమాన్ విగ్రహం అండి. లోపల హనుమాన్కి జిల్లేడు మాలలు కూడా చాలా వేస్తారు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది జిల్లేడు మాలలు హనుమాన్ విగ్రహానికి. ఈ చందనం తోటి ఎలా నిండిగా ఉందో మనకు కనబడుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.